హలో, ఎవరండి మీరు? న్యూ నెంబర్లా ఉంది. ఒక 2 minutes ఆగు, నేను ఎవరు అనేది నీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఏంటి 2 నిమిషాల? 2 నిమిషాలలో ఏం తెలుస్తుందండి? మీరు చెప్పండి. అసలు ఎవరండి మీరు? హలో, చూసావుగా ఆ వీడియో ఎంత హెచ్డి క్వాలిటీ ఉందో. అసలు ఏంటండి ఆ వీడియో? నా వీడియో మీరెప్పుడు తీశారు? ఏంటిది అసలు? నా వీడియోతో మీకేం పని? పైగా అది బర్వాతలు ఉన్న వీడియో. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇది గనక ఇంటర్నెట్లో అప్లోడ్ చేశానంటే అయ్యో అద్దండి, అలాంటి పని చేయకండి. అసలేమది పరువు గల కుటుంబం, అద్దండి, అలా చేయకండి. ఇంటర్నెట్లో పెడితే మా పరువు ఏమైనా ఉంటుందా అండి? అద్దండి. అలా చేయకూడదంటే నువ్వు నాకు 3 లక్షలు ఇవ్వాలి. 3 లక్షల? 3 లక్షలు ఇప్పుడు నా దగ్గర ఎలా ఉంటాయండి? నా స్టడీ మొత్తానికి కూడా మా పేరెంట్స్ 3 లక్షలు పెట్టలేదు. మాది అంతా పూర్ కుటుంబం అండి. అసలు ఎందుకండి ఇలా చేస్తున్నారు? అది డిలీట్ చేయండి. గదంతా కాదు, నాకు 3 లక్షలు కావాలి, తీసుకొచ్చి ఇవ్వు. హలో, ఏమైంది? ఒక రోజు అయిపోయింది, ఇంకొక రోజే ఉంది, ఏం చేస్తావు? ఏం చేద్దాం? మళ్ళీ కాల్ చేస్తున్నాడు. హలో, అసలు ఎవరండి మీరు? నా న్యూడ్ వీడియో మీరెందుకు తీశారు? మాది అసలే పరువు గల కుటుంబం. ఎందుకు ఇలా చేస్తున్నారండి? అసలు నాకేం తెలీదు. మీకే నేనేం అన్యాయం చేయలే. అలాంటప్పుడు మీరు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు? లాస్ట్ అండ్ ఫైనల్ రోజు. ఇప్పుడు ఎక్కడి నుండి తీసుకురావాలి నేను? పేరెంట్స్ని అడిగితేనేమో వాళ్ళు ఏమనుకుంటారు? హే జోసఫ్, నువ్వేంటి హెయిర్ కట్ చేయట్లేదు? ఫోటోషాప్ సరిగ్గా చెయ్యి. ఏంటి సార్ ఇది? ఆఫీస్లో వర్క్ లేదు కాబట్టి మీ ఫోటోస్ ఎడిటింగ్ చేస్తున్నాం. దానికి మీరు పింపుల్స్ తీసేయి, అది తీసేయి, ఇది తీసేయి అంటే ఇప్పుడు చూడండి మీ ముఖం మీద ఉన్న ముడతలు క్లియర్ చేయాల్సి వస్తుంది. అరే ఏంటి జోసఫ్ ఇది? ఇప్పటికే నేను ఆడియన్స్ అందరు కలిసి ముసలోడు అంటుర్రు. నువ్వు కూడా ముసలోడు అంటే ఎట్లా జోసఫ్? ఇది ఏదో బాల ముడతలు వచ్చి కొంచెం ముడతలు పడ్డా అంతే, అదే క్లియర్ చెయ్యి. ఏంటి సార్ ఇది? ఎప్పుడు నా మీదేనా? అబ్జెక్ట్ చూడండి ఎంత ఖాళీ కూకున్నా. ఏంటి సార్ జోసెఫ్ అయిపోయింది, ఇప్పుడు నా మీద పడ్డారా? ఏంటి వాట్ స్పెషల్ టుడే? ఏ ఆగు జోసఫ్, వాళ్ళు వస్తుందండి. హలో, సేడి వాళ్ళమే. ఏంటి శివం పడుందా? అడ్రస్ చెప్పండి ఒకసారి. ఏం సార్ ఇంకా మీరు అడ్రస్ అంటారు? గూగుల్ మ్యాప్స్లో పోయి లొకేషన్ పంపండి. అభిజిత్, నీకు 10,000 శాలరీ పెంచుతున్నా, వెరీ గుడ్. అదేదో గూగుల్ లొకేషన్ అంటే షేర్ చేయండి. ఇంత చిన్న సలహా ఇస్తాను, మనకి 10,000 ఇచ్చాను. మరి నేను కేసు సాల్వ్ చేస్తే 10 లక్షలు.
జోసఫ్ ఊహించింది చాలు కానీ పద ఇన్వెస్టిగేషన్ పోవాలి. ఏంటి సార్, ఫస్ట్ ఎపిసోడ్లో సైకిల్, సెకండ్ ఎపిసోడ్లో స్కూటీ, థర్డ్ ఎపిసోడ్లో కారు, మరి ఫోర్త్ ఎపిసోడ్లో లారే కదా. మీరు ఓవర్ యాక్షన్ చేశారనుకోండి, కచ్చరం బండి పెడతా నెక్స్ట్ టైం. పదండి. ఇంత ఘోరమైన ఆత్మహత్య, ఓ మై గాడ్. అభిది, జోసఫ్, ఫస్ట్ మీరు గ్లౌజులు పెట్టుకోండి, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం. సార్ ఆడ ఒక పర్సన్ ఉన్నాడు, ఆయననే వచ్చి మనకు కాల్ చేసింది. అడుగు. అరే తెలీదురా ఎట్లా అనిపోయినా, నేను ఇక్కడికి వచ్చేసరికి వచ్చి చూసేసరికి అనిపోయాను. హలో, నువ్వెవరు? అసలు ఇక్కడ ఎందుకున్నావు? నేనే సార్ మీకు కాల్ చేసింది, అక్కడ ఒక డెడ్ బాడీ ఉందని. అవునా? మరి ఇంకెవరు? ఎవ్వరు లేరంటున్నావు. మరి నువ్వు ఒక్కనే ఉన్నావు. నాకు ఎందుకో నువ్వే చేసినట్టు అనిపిస్తుందా? ఒక్కో మంచిగా ఉంటుంది. సార్ అలాంటి నాకేం తెలియదు సార్, నా నమ్మండి. సార్ ఈ సంగతి తర్వాత చూద్దాం, మనం డెడ్ బాడీని ఎంక్వైరీ చేసింది. ఓకే పద. సార్ డెడ్ బాడీని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాను సార్. సో ఇప్పుడు మనం ఎంక్వైరీ చేస్తుండే మిగతా. జోసఫ్, సో అంత కూడా ఎవడికో మూడింది మన చేతిలో. అభిజీ, జోసఫ్, మీరు ఒక్కొక్క చోటికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. సరే సార్.
సార్ సార్ ఏంటి జోసఫ్? ఒకసారి పైకి రండి. సరే వస్తున్నాను. మొబైల్ దొరికింది సార్. మొబైల్ దొరికింది జోసఫ్ అంటే మనకు హంతకుడు ఎవడో కనిపెట్టొచ్చు ఇక. సార్ మొబైల్ దొరికింది కానీ ఇది హంతకూడదా లేదంటే చనిపోయిన డెడ్ బాడీదా?